వెల్కమ్ టు డైలీ హిందూ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వస్తాయి, అవి కూడా డిస్కస్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి జూలై 13th 2025. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఎండ్లో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేస్తాను. అండ్ అలాగే బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో జస్ట్ గివ్ ఇట్ ఎ లైక్ అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో, నేను డెఫినెట్లీ దానికి రిప్లై ఇస్తాను. సో ముందుగా ఈరోజు వచ్చిన ఆర్టికల్స్ చూస్తే మనకి ఎయిర్ ఇండియా జెట్ క్రాష్డ్ ఆఫ్టర్ ఫ్యూయల్ కట్ ఆఫ్ రిపోర్ట్ మనకి వచ్చింది. సో ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ అనేది మనకి రిపోర్ట్ విడుదల చేసింది ఆన్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిన డేటా ప్రకారం ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది ఇచ్చింది. సో దానికి ఎయిర్ ఇండియా ఈ జెట్ అనేది క్రాష్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యూయల్ కట్ ఆఫ్ అని చెప్పేసి చెప్పింది ఇక్కడ. సో ఫ్యూయల్ స్విచెస్ షిఫ్టెడ్ టు కట్ ఆఫ్ జస్ట్ 3 seconds ఆఫ్టర్ ఎయిర్ క్రాఫ్ట్ బికేమ్ ఎయిర్ బోర్న్. సో జస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత జస్ట్ వితిన్ 3 secondsలో ఈ ఫ్యూయల్ స్విచెస్ అనేవి కట్ ఆఫ్ అయిపోయాయి అని చెప్పేసి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో మనకి బయట వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ PM ఎక్స్హాట్స్ న్యూ రిక్రూట్స్ ఇన్ సెంట్రల్ జాబ్స్ టు కాంట్రిబ్యూట్ టు నేషనల్ బిల్డింగ్. సో ఇక్కడ ఎక్స్హాట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎక్స్హాట్స్ అంటే EXHORTS, ఎక్స్హాట్స్ అంటే ఎంకరేజ్ చేయడం, అర్జ్. సో వాళ్ళని ఎంకరేజ్ చేశారు. PM ఎంకరేజింగ్ దిస్ న్యూ రిక్రూట్స్, ఎవరైతే సెంట్రల్ జాబ్స్లో న్యూ రిక్రూట్స్గా వచ్చారో వాళ్ళని నేషనల్ బిల్డింగ్కి కాంట్రిబ్యూట్ చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. సో ఇక్కడ ఈ వర్డ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి 2-day బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్ బిగిన్స్ టుమారో. సో బిమ్స్టెక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిమ్స్టెక్ యాక్రోనిమ్ ఇంపార్టెంట్ మనకి. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఈ బిమ్స్టెక్ గ్రూపింగ్ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఫామ్ అయింది, 97లో. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బంగ్లాదేశ్ క్యాపిటల్ అయిన ఢాకాలో ఉంది. సో ఈ బిమ్స్టెక్ ఈజ్ నథింగ్ బట్ ఈ బే ఆఫ్ బెంగాల్ యొక్క లిటోరల్ స్టేట్స్ లిటోరల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ ఒక గ్రూపింగ్ ఫామ్ అయ్యాయి. సో ఇది ఆల్టర్నేటివ్ టు సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్కి, ఆ గ్రూపింగ్కి ఆల్టర్నేటివ్ కింద మన ఇండియా అనేది ఈ గ్రూపింగ్కి స్టార్ట్ చేసింది. 97లో ఇది ఫామ్ అయింది. సో ఇందులో ఉన్న కంట్రీస్ అనేవి ఇంపార్టెంట్ మనకి. మెంబర్ కంట్రీస్ బే ఆఫ్ బెంగాల్ తీర ప్రాంతం ఉన్న కంట్రీస్ ఇందులో మెంబర్స్ కింద ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియా ఈజ్ బే ఆఫ్ బెంగాల్ లిటోరల్ స్టేట్. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దట్ అండ్ బంగ్లాదేశ్ కూడా. సో అండ్ మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్కి లిటోరల్ స్టేట్స్. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ యాక్సెస్ లేకపోయినా సరే సో ఇంటీరియర్ కంట్రీస్ అయినా భూటాన్, నేపాల్ కూడా ఈ గ్రూపింగ్లో పార్ట్. సో టోటల్ 7 కంట్రీస్ ఉంటాయి. ఈ మెంబర్ కంట్రీస్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ దిస్ మనకి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ హోస్ట్ చేస్తుంది సెకండ్ పోర్ట్స్ కాన్క్లేవ్ అని చెప్పేసి ఈ మీటింగ్ని హోస్ట్ చేస్తుంది. యాజ్ పార్ట్ ఆఫ్ కంట్రీస్ కమిట్మెంట్ టు స్ట్రెంగ్తెన్ రీజనల్ మ్యారిటైమ్ కనెక్టివిటీ అండ్ కోఆపరేషన్ అక్రాస్ బిమ్స్టెక్ రీజియన్. ఈ బిమ్స్టెక్ రీజియన్లో రీజనల్ మ్యారిటైమ్ కనెక్టివిటీని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం ఈ పోర్ట్స్ కాన్క్లేవ్ మీటింగ్ అనేది జరగబోతుంది. విశాఖపట్నం హోస్ట్ చేయబోతుంది. సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి క్వాంటమ్ వ్యాలీ ఏ బూన్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ బూన్ అంటే ఒక వరం, బ్లెస్సింగ్ అనే మీనింగ్ వస్తుంది బూన్. అండ్ బూన్కి యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ ఏంటంటే బెయిన్ లేదంటే కర్స్. సో బూన్ అండ్ బెయిన్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ ఆల్రెడీ నిన్న అనాలిసిస్లో మనం డిస్కస్ చేసాం. టుడే మళ్ళీ వచ్చింది ఈరోజు మనకి. ఇక్కడ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేది ఈ యునెస్కో హెరిటేజ్ లిస్ట్లోకి చేర్చారు. సో దిస్ బికేమ్ నౌ 44th ప్రాపర్టీ టు రిసీవ్ దిస్ రికగ్నిషన్ ఫ్రమ్ ఇండియా. సో 44th లిస్ట్లో చేరింది, 44th ఐటమ్ కింద ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేరింది. అది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. సో ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్ట్రాటజిక్ మిలిటరీ విజన్తో, ఆర్కిటెక్చరల్ ఇంజనీరిటీతో మరాఠా ఎంపైర్ ఈ మిలిటరీ క్యాంప్స్ అనేవి, మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేవి ఫామ్ చేస్తుంది. సో అవన్నీ గ్రూపింగ్స్, ఆ గ్రూపింగ్లో 12 ఉన్నాయి మొత్తం ఫోర్ట్స్ అనేవి. సో ఆ మిలిటరీ రిలేటెడ్ స్ట్రాటజిక్ పాయింట్స్ 12 ఉన్నాయి.
ఆ 12 కలిపి మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్ అని చెప్పి సో, దాన్ని ప్రిజర్వ్ చేయాలని చెప్పేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లోకి ఇంక్లూడ్ చేశారు. సో, 47th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సో, అందులో భాగంగా ఇండియా తరపు నుంచి ఇది చేర్చారు వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లోకి. సో, అందులో చూస్తే డిఫరెంట్ ఫోర్ట్స్ ఉన్నాయి. మోస్ట్‌లీ ఇవి మహారాష్ట్రలోనే ఉన్నాయి. కానీ వన్ ఫోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫోర్ట్ వచ్చేసి మనకి గింజీ ఫోర్ట్ అని చెప్పి తమిళనాడులో ఉంది. ఇది కూడా మరాఠా ఎంపైర్ యొక్క ఫోర్టే. సో, వెరీ ఇంపార్టెంట్. రిమైనింగ్ 11 కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. టోటల్ 12 ఈ 12 కంప్రైజ్ అయ్యి మనం మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్ అని చెప్పేసి పిలుస్తాం మనం. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో ఫస్ట్ మనకి ఇండియా తరపు నుంచి అజంతా కేవ్స్‌ని చేర్చారు. ఫస్ట్ సైట్ వచ్చేసి మనకి అజంతా కేవ్స్ 1983లో చేర్చారు. సో, నౌ ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్స్ అనేది 44th ఐటెమ్ కదా! సో, 43rd ఏంటంటే అస్సాంలో ఉన్న బరియల్ సిస్టమ్స్. అస్సాంలో మొయిదమ్స్ అని చెప్పేసి బరియల్ సిస్టమ్స్ అహోమ్ డైనస్టీకి చెందిన బరియల్ సిస్టమ్స్‌ని ఆ సైట్‌ని 43rd ఐటెమ్ కింద ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో ఇండియా తరపు నుంచి చేర్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి పొల్యూషన్ కంట్రోల్ నార్మ్ ఫర్ థెర్మల్ పవర్ ప్లాంట్స్ రిలాక్స్డ్. సో, ఈ ఆర్టికల్ మనం ప్రీవియస్‌లీ వితిన్ బ్యాక్ ఆల్మోస్ట్ 15 డేస్ బ్యాక్ ఒక పెద్ద ఆర్టికల్ వస్తే మనం క్లియర్‌గా చూసాం. సో, దాని రిలేటెడ్ మళ్ళీ వచ్చింది దీని గురించి చూద్దాం. ఇక్కడ ఏంటంటే యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ మనకి థెర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎగ్జామ్ చేసింది. ఫ్యూయల్ గ్యాస్ డీసల్ఫ్యూరైజేషన్ సిస్టమ్స్‌ని ఇన్‌స్టాల్ చేయడం ఇంతకుముందు మ్యాండేటరీ ఉండేది. ఇప్పుడు దాని నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇచ్చింది. అవి జనరల్లీ ఫ్యూయల్ గ్యాస్ డీసల్ఫ్యూరైజేషన్ సిస్టమ్స్ అనేవి ఎందుకు ఇన్‌స్టాల్ చేస్తారు అంటే థెర్మల్ పవర్ ప్లాంట్స్‌లో సో, సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ని కట్అవుట్ చేయడానికి. సో, వాటిని ఫిల్టర్ అవుట్ చేయడానికి ఈ SO2 ఎమిషన్స్‌ని ఫిల్టర్ అవుట్ చేయడం కోసం ఈ FGD సిస్టమ్స్ అనేవి ఇన్‌స్టాల్ చేస్తారు జనరల్లీ. కాకపోతే ఇట్ టేక్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ అండ్ బర్డెన్. ఎట్ లాస్ట్ ఇవి మళ్ళీ కన్జ్యూమర్ మీద పడతది. సో, ఆ బర్డెన్ అంతా అని చెప్పేసి ఎగ్జామ్ చేసింది యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ దీన్ని ఎగ్జామ్షన్ ఇచ్చింది. సో దట్ జనరల్లీ ఈ SO2 ఏంటంటే అట్మాస్ఫియర్‌లో ఉన్న వేరియస్ గ్యాసెస్‌తో మిక్స్ అయ్యి సెకండరీ పార్టిక్యులేట్ మ్యాటర్‌ని ఫార్మ్ చేస్తూ ఉంటాయి. సో, అంటే PM 2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 PM 10. సో, ఇటువంటి సెకండరీ పార్టిక్యులేట్ మ్యాటర్‌ని క్రియేట్ చేస్తాయి అట్మాస్ఫియర్‌లో ఉన్న రిమైనింగ్ గ్యాసెస్‌తో మిక్స్ అయ్యి. సో, దట్ ఈజ్ లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్. సో, దాని నుంచి ఈ ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ రిలాక్సేషన్ అనేది ఇచ్చారని చెప్తున్నారు. ఇక్కడ మనకి యూనియన్ పవర్ మినిస్టర్ వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్. ఈయన ఇంతకుముందు హర్యానా సీఎం కింద చేశారు. మనోహర్ లాల్ ఖట్టర్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ ప్రైజెస్ AAIB ఫర్ ఇట్స్ కమెండబుల్ జాబ్ అని చెప్పి ఇచ్చారు కదా! ఈ కంటెక్స్‌లో కమెండబుల్ అంటే డిజర్వింగ్ ప్రైజ్ అంటే ప్రశంసించదగ్గ పని చేసింది అని చెప్పేసి ప్రైజెస్ హి ప్రైజ్డ్ ఎవరంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ప్రైజ్ చేశారు AAIBని. AAIB అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. సో, ఇది మనకి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది కదా! ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్సిడెంట్ జరిగింది కదా! ఎయిర్ క్రాష్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అహ్మదాబాద్‌లో జరిగింది. దాని మీద ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది. ఫ్యూయల్ కట్ ఆఫ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి. సో, దాని గురించి ప్రైజ్ చేస్తూ ఆ బ్యూరోని బాడీ ఎయిర్ క్రాఫ్ట్ ఈ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోని ప్రైజ్ చేస్తూ యూ డిడ్ ఏ కమెండబుల్ జాబ్ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ కమెండబుల్ మీనింగ్ ఇంపార్టెంట్. కమెండబుల్ అంటే డిజర్వింగ్ ప్రైజ్. ఈ ఇన్సిడెంట్ కూడా మనకి కొల్హాపూరి శాండిల్ రో అని చెప్పేసి ప్రీవియస్‌లీ అవుట్ ఆఫ్ లాస్ట్ 10 డేస్‌లో 3 టైమ్స్ వచ్చినట్టుంది న్యూస్ పేపర్‌లో. సో, రిపీటెడ్‌లీ వచ్చింది. మళ్ళీ ఒకసారి చూద్దాం, రివైజ్ చేద్దాం. ఈ కొల్హాపూరి ఐకానిక్ చెప్పల్స్ అని చెప్పేసి కొల్హాపూర్ చెప్పల్స్ అని చెప్పి ఒక డిజైన్‌తో మహారాష్ట్రలో వీటిని చేస్తూ ఉంటారు. వీటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉంది మహారాష్ట్ర నుంచి కొల్హాపూరి ఐకానిక్ చెప్పల్స్ అని చెప్పి. సో, ఇక్కడ ఇష్యూ ఏంటంటే సో, ఆ కొల్హాపూరి చెప్పల్స్‌ని ఆ డిజైన్‌ని కాపీ చేసి ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన ప్రదా ఫ్యాషన్ హౌస్ బ్రాండ్ అయిన ప్రదా అని చెప్పేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 1,00,000 రూపీస్ 1 పెయిర్ ఆఫ్ చెప్పల్స్ 1,00,000 రూపీస్ అని చెప్పేసి వాళ్ళు లాంచ్ చేశారు. సో, తర్వాత వీళ్ళందరూ కలిసి కొల్హాపూరి అసోసియేషన్, ఐకానిక్ చెప్పల్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కలిసి కేస్ వేశారు. కేస్ వేసి వాళ్ళని అడిగితే సో, మేము దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అని చెప్పారు. అక్కడ ఏదైతే ఫ్యాషన్ హౌస్ ప్రదా ఉందో. సో, ఈ బ్యాక్‌లాష్ ఏదైతే వచ్చిందో దీన్ని తగ్గించడం కోసం ఏం చేస్తున్నారు వీళ్ళిప్పుడు ఈ మహారాష్ట్రకి ఒక ఎక్స్‌పర్ట్ టీమ్‌ని సెండ్ చేస్తున్నారు. సో, ఒక లిమిటెడ్ ఎడిషన్ అంటే కొలాబరేషన్‌తో మేము మేడ్ ఇన్ ఇండియా కొలాబరేషన్‌తో పార్ట్నర్‌షిప్ అక్కడున్న లోకల్ ఆర్టిజన్స్ ఎవరైతే ఈ కొల్హాపూరి చెప్పల్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇక్కడ లోకల్ ఆర్టిజన్స్ ఉన్నారో వాళ్ళతో కలిసి పార్ట్నర్‌షిప్‌తో మేము లాంచ్ చేస్తాం లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పేసి
వాళ్ళు దీన్ని ఈ ఇష్యూని సద్దుమణగడానికి చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకిక్కడ 8 ఇయర్ ఓల్డ్ నమీబియన్ చీతా డైస్ ఆఫ్ ఇంజురీస్ ఎట్ కూనో నేషనల్ పార్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిక్కడ కూనో నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది, వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే మధ్యప్రదేశ్లో ఇంకొక వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చేసి మనకి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ రెండు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చీతాస్ని ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి సెప్టెంబర్ 2022లో ట్రాన్స్లొకేషన్ చేశారు. సో అక్కడి నుంచి ఇక్కడ రీఇంట్రొడక్షన్ చేశారు. అక్కడున్న చీతాస్ని ట్రాన్స్లొకేట్ చేసి మనకి ఇక్కడ కన్ఫైన్డ్ స్పేసెస్లో ఈ కూనో నేషనల్ పార్క్లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో అందులోనే ఇక్కడ నమీబియన్ చీతా చనిపోయింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ వై ఈజ్ ట్రంప్ టేకింగ్ ఎయిమ్ అట్ బ్రిక్స్. సో ఇది ఆల్మోస్ట్ లైక్ మనకి సండే పూట ఎడిటోరియల్ పేజ్ ప్లేస్లో FAQ అని చెప్పేసి ఇస్తారు మనకి, ఆల్మోస్ట్ లైక్ ఎడిటోరియల్ ఇది కూడా. సో డీటెయిల్డ్ ఆర్టికల్స్ వస్తుంటాయి. సో అందులోనే మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ 3 కూడా ఇంపార్టెంట్ మనకి. సో 3 ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే మనకి వై ఈజ్ ట్రంప్ టేకింగ్ ఎయిమ్ ఎట్ బ్రిక్స్. సో రీసెంట్లీ మనం ఈ ఇష్యూని ఆల్రెడీ డిస్కస్ చేసాం, కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. వాట్ ఈస్ ద గ్రూపింగ్స్ పొజిషన్ ఆన్ క్రియేటింగ్ అ బ్రిక్స్ కామన్ కరెన్సీ. సో వాట్ అబౌట్ ఇండియాస్ స్టాండ్స్ అని చెప్పి ఇక్కడ హెడింగ్తో ఇచ్చారు. సో ట్రంప్ ఎందుకు బ్రిక్స్ని ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి 10% టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తానని చెప్పేసి ట్రంప్ అనేది థ్రెట్ ఇచ్చాడు. ఎవరికి? బ్రిక్స్ గ్రూపింగ్లో ఉన్న కంట్రీస్కి. ఎందుకంటే రీసెంట్లీ బ్రిక్స్ గ్రూపింగ్లో ఉన్న కంట్రీస్ 17th బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి మనకి బ్రాజిల్లో జరిగింది. సో అక్కడ బ్రిక్స్ కంట్రీస్ అందరూ అటెండ్ అయ్యి యాంటీ అమెరికన్ స్టాన్స్ తీసుకున్నారు. సో ఎందుకంటే ఇరాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ బ్రిక్స్ గ్రూపింగ్. సో ఇరాన్ మీద చేసిన దాడుల్ని ఖండించారు. అండ్ అలాగే ఇండియా తరపు నుంచి పహల్గామ్ అటాక్స్ని ఖండించారు. అండ్ ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏదైతే ట్రంప్ వేస్తున్నాడో సో వాటిని కూడా ఖండించారు. అండ్ అలాగే డీడాలరైజేషన్ ఎఫర్ట్కి ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి డిస్కషన్స్ జరిగాయి. సో ఆన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ యాంటీ అమెరికన్ స్టాన్స్ తీసుకుంటున్నారు బ్రిక్స్ కంట్రీస్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనేది 10% టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాము ఎవరైతే యాంటీ అమెరికన్ స్టాన్స్కి సపోర్ట్ చేస్తున్నారో అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి బ్రిక్స్ కంట్రీస్ ఏంటి అనేవి ఇంపార్టెంట్. మనకి ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. సో బ్రిక్స్ కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ యాక్రోనిమ్లోనే మనకి బ్రాజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, టోటల్ 5 ఉన్నాయి కదా. అండ్ ఎక్స్ట్రా రీసెంట్లీ యాడ్ అయిన కంట్రీస్ ఏంటో చూద్దాం. ఈజిప్ట్ అండ్ ఇథియోపియా, ఈ 2 ఆఫ్రికన్ కంట్రీస్. అండ్ అలాగే ఇండోనేషియా వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీ ఇండోనేషియా. అండ్ ప్రస్తుతం వార్ జరిగింది కదా రీసెంట్లీ, ఇరాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ గ్రూపింగ్. అండ్ మిడిల్ ఈస్ట్లో చూస్తే మనకి UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ సౌదీ అరేబియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ గ్రూపింగ్. అంటే ఆల్రెడీ ఉన్న 5 కంట్రీస్తో పాటుగా ఎక్స్ట్రా 6 కంట్రీస్ అంటే టోటల్ 11 కంట్రీస్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూపింగ్, బ్రిక్స్ గ్రూపింగ్. అండ్ నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి మనకి ఇండియాలో జరగబోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. సో స్టేట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ గురించి ఇచ్చారు. ఇది కూడా ఆల్రెడీ రిపిటేటివ్ ఆర్టికల్, మనం ప్రీవియస్ అనాలిసిస్లో ఆల్రెడీ కవర్ చేసాం, కాకపోతే మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ హెడ్డింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా, ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంది ఇండియాలో అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే వై ఈస్ క్యాలిక్యులేటింగ్ ద యాక్చువల్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ క్యాలిక్యులేట్ చేయడం అని చెప్పేసి హెడ్డింగ్తో ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకి ట్రూ పిక్చర్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియన్ ఎకానమీ క్లియర్లీ ఒక డిబేట్కి వచ్చింది మనకి. ఎందుకంటే ఇందులో మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ వచ్చేసి ఎకనామిక్ టర్మ్స్ వచ్చేసి 2 వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేశాను, కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గినీ కోఎఫిషియంట్ అనేది ఇంపార్టెంట్ మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ గినీ కోఎఫిషియంట్ ఏం చెప్తుంది అంటే మనకి ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. సో 0 to 1 ఆ రేటింగ్ అనేది ఉంటుంది. సో పాయింట్స్ అనేవి ఉంటాయి. 1 ఇండికేట్స్ ఎక్స్ట్రీమ్ ఇన్ఈక్వాలిటీ. ఆ కంట్రీలో ఎక్స్ట్రీమ్ ఇన్ఈక్వాలిటీ ఉంటే 1 దానికి స్కోర్ ఉంటుంది. అండ్ 0 అయితే పెర్ఫెక్ట్ ఈక్వల్గా ఉన్నారు అందరూ అని చెప్పేసి 0 మనకి స్పెసిఫై చేస్తుంది. సో రీసెంట్లీ మనకి వచ్చిన డేటా ప్రకారం లోయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద వరల్డ్ ఉంది ఇండియా, 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ అని చెప్పేసి ఈ డేటా అనేది రిలీజ్ చేశారు. కాకపోతే ఇక్కడ రియాలిటీ చూస్తే మనకి ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉంది, అది పెరుగుతూ వచ్చింది ఇన్నాళ్ళు. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఈక్వల్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ కన్జంప్షన్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో వీళ్ళు జనరల్గా పైన ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ కన్జంప్షన్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద డిస్పారిటీ బిట్వీన్ ద కన్జంప్షన్. సో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ మధ్య కన్జంప్షన్ ప్యాటర్న్స్
వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఎలా కన్జంప్షన్ చేస్తున్నారు. కన్జంప్షన్ ఇస్ నథింగ్ బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని మనం పొందడం. సో, వాటిని మనం కొనుక్కోవడం. వి ఆర్ జస్ట్ కన్స్యూమర్స్. దట్ ఈస్ నథింగ్ బట్ కన్జంప్షన్ ఇన్‌ఈక్వాలిటీ. సో, నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ ఏవైతే ఉంటాయో మనకి డైలీ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కదా! సో, వాటిని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో, అక్కడ కన్జంప్షన్ ఇన్‌ఈక్వాలిటీ పీపుల్ మధ్య ఈ కన్జంప్షన్ ఇన్‌ఈక్వాలిటీ ఎలా ఉంది? ఎవరు ఎలా స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ ఇన్‌కమ్‌ని అండ్ సేవింగ్స్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి కన్జంప్షన్ ఇన్‌ఈక్వాలిటీ క్లియర్‌గా చెప్తూ ఉంటది. కాకపోతే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ దీని మీద తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే స్మాల్ ఇన్‌కమ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. కానీ ఎక్స్‌ట్రీమ్‌లీ హై ఇన్‌కమ్స్ పెట్టి ఎవరైతే స్పెండ్ చేస్తూ ఉంటారో వాటిల్ని అండర్ ఎస్టిమేషన్ చేస్తున్నారు ఈ ఇన్‌ఈక్వాలిటీ ఇండెక్స్‌లోని. సో దట్ ఇది రియల్ మెట్రిక్ కాదు. అండ్ ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీని తీసుకుంటే లాట్ ఆఫ్ ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీస్ అనేవి ఇండియాలో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి మనకి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఒక డేటా పాయింట్ చూస్తే మనకిక్కడ టాప్ 1% ఆఫ్ అడల్ట్స్ ఇన్ ఇండియా అండ్ టాప్ 1% ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 40% వెల్త్ వాళ్ళ దగ్గర కాన్సంట్రేట్ అయ్యి ఉంది. సో, రిమైనింగ్ 60% వెల్త్ కూడా రిమైనింగ్ 99% పీపుల్ దగ్గర ఉంది. సో, హౌ డ్రాస్టిక్ దిస్ ఇస్ ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీ ఎంతలా ఉందో మనకి ఈ డేటా బట్టి చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ గినీ కోఎఫిషియంట్ అని చెప్పుకున్నాం కదా! గినీ కోఎఫిషియంట్ ఈస్ నథింగ్ బట్ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ దిస్ ఇన్‌ఈక్వాలిటీ. కానీ ఇక్కడ లోరెన్స్ కర్వ్ అని చెప్పేసి ఇది లోరెన్స్ కర్వ్ దేని మధ్య ఉంటుందంటే వన్ సైడ్ ఆఫ్ దిస్ ఇన్‌కమ్ అండ్ అలాగే పాపులేషన్‌కి ఉన్న డిస్పారిటీస్‌ని ఇది చూపిస్తూ ఉంటది. లోరెన్స్ కర్వ్ అని చెప్పేసి మనకి ఎక్స్ యాక్సిస్‌లో పాపులేషన్ అండ్ అలాగే వై యాక్సిస్‌లో ఇన్‌కమ్ దీని మధ్య మనకొచ్చే కర్వ్ లారెన్స్ కర్వ్. అండ్ పెర్ఫెక్ట్ ఇన్‌ఈక్వాలిటీ వచ్చేసి మనకి 45 డిగ్రీస్ లైన్. పెర్ఫెక్ట్ ఈక్వాలిటీ సారీ. అండ్ ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే మనకి లారెన్స్ కర్వ్ గినీ కోఎఫిషియంట్ కింద న్యూమరికల్ వాల్యూ చూపిస్తారు. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గినీ కోఎఫిషియంట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఇన్‌ఈక్వాలిటీ. సో, దానికి స్కోర్ అనేది 0-1 మధ్యలో ఉంటుంది. 1 ఇండికేట్స్ ఎక్స్‌ట్రీమ్ ఇన్‌ఈక్వాలిటీ అండ్ 0 ఇండికేట్స్ పెర్ఫెక్ట్ ఈక్వాలిటీ. సో, అదే మనకిక్కడ పెర్ఫెక్ట్ ఈక్వాలిటీ 0. అండ్ లారెన్స్ కర్వ్ దేని మధ్య అంటే ఇన్‌కమ్ అండ్ ఇట్స్ పాపులేషన్ అండ్ ఇట్స్ ఇన్‌కమ్ మధ్య గీసే కర్వ్‌నే మనం లారెన్స్ కర్వ్ అంటాం. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి హౌ ఈజ్ మిజోరం హ్యాండ్లింగ్ ద రెఫ్యూజీ క్రైసిస్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ మనకి. అండ్ రీసెంట్లీ ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే పక్కనే ఉన్న మయన్మార్ బోర్డరింగ్ స్టేట్ మిజోరం. సో, ఈ మయన్మార్‌లో చిన్ గ్రూప్స్ మధ్య క్లాష్ జరిగింది. జరగడంతో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 4000 పీపుల్ ఈ మిజోరంకి వలస వచ్చారు. అంటే మైగ్రేట్ అయ్యి వచ్చారు. రెఫ్యూజీస్ కింద అక్కడి నుంచి వచ్చేసారు. ఎందుకంటే అక్కడ ఫియర్స్ బ్యాటిల్ అనేది జరుగుతుంది 2 రైవల్ గ్రూప్స్ మధ్య మయన్మార్‌లో. సో, ఆన్ బ్యాక్‌డ్రాప్ ఆఫ్ దిస్ ఇష్యూ మిజోరం ఎలా డీల్ చేస్తుంది వీళ్ళని అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఈ జనరల్లీ చెప్పాలంటే ఈ మిజోరం రెఫ్యూజీ క్రైసిస్ ఎలా బిగిన్ అయింది అని చెప్పాలంటే ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ ఉంటది మనకి. మయన్మార్‌కి, ఇండియాకి మధ్య ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ ఉంటది. సో, అది 1968లో స్టార్ట్ చేశారు. ఇదేంటంటే బేసింగ్ ఆన్ దిస్ ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ ఇరువైపులా ఉన్న కంట్రీస్‌లో ఉన్న ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళు అటువైపు, ఇటువైపు 40 కిలోమీటర్స్ వరకు వితౌట్ ఏ వీసా ట్రావెల్ చేయొచ్చు. సో, వితౌట్ ఏ వీసా ట్రావెల్ చేయొచ్చు. దాన్నే మనం ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ అంటాం. అది 1968లో స్టార్ట్ చేశారు. మనకి ఇండియాకి, మయన్మార్‌కి ఉన్న బోర్డర్ 1643 కిలోమీటర్ లాంగ్ బోర్డర్. సో, అండ్ అలాగే ఇది 2004లో మనకి 40 కిలోమీటర్స్ ఉన్నది కాస్త 16 కిలోమీటర్స్‌కి తగ్గించారు. దాని తర్వాత అడిషనల్ రెగ్యులేషన్స్ విధించారు 2016లో. అండ్ 2024లో దాన్ని సస్పెండ్ కూడా చేశారు. ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్ ఇంకా లేదు అని చెప్పేసి. కాకపోతే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు. అండ్ దాని తర్వాత మళ్ళీ దాన్ని 16 కిలోమీటర్స్ ఉండేదాన్ని 10 కిలోమీటర్స్‌కి తగ్గించారు. అండ్ ఓవరాల్‌గా ఇంప్లిమెంటేషన్ వైస్ అది అంతగా పాటించట్లేదు. అండ్ అందువల్ల ఎప్పుడైనా సరే ఆ పక్కనున్న మయన్మార్ కంట్రీలో గానీ, బంగ్లాదేశ్‌లో గానీ ఏమన్నా ఇష్యూస్ జరిగితే రెఫ్యూజీస్ ఈజీగా వచ్చేస్తున్నారు మిజోరం స్టేట్‌లోకి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ బంగ్లాదేశ్ నుంచి బామ్ పీపుల్ అని చెప్పేసి ఆ తెగకు చెందిన పీపుల్ ఎక్కువగా వచ్చారు. అండ్ మయన్మార్ నుంచి చిన్ గ్రూప్ అని అంటారు మనం. ఆ చిన్స్ ఆఫ్ మయన్మార్ వాళ్ళు కూడా ఎక్కువగా వచ్చారు. కాకపోతే ఇక్కడ మిజోరంకి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఎథ్నిక్ అండ్ ఫెమిలియల్ టైస్ ఉన్నాయి. ఈ 2 గ్రూప్స్‌తో కూడా ఈ మీజో కమ్యూనిటీకి ఎథ్నిక్ అండ్ ఫెమిలియల్ టైస్ ఉన్నాయి. అండ్ పక్కనే ఉన్న మణిపూర్ దగ్గర నుంచి కూడా ఈ కూకీజో గ్రూపింగ్ అనేది ఎక్కువగా రెఫ్యూజీస్ కింద మిజోరంకి వచ్చారు. సో, వీళ్ళందరితో కూడా ఎక్కువగా ఎథ్నిక్ ఎఫిలియేషన్స్ ఉండడం వల్ల, హ్యుమానిటేరియన్ రీజన్స్ వల్ల వాళ్ళని తిరిగి పంపించలేకపోతున్నారు.
అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ క్యాష్ ద్వారా అండ్ అలాగే వాళ్ళు ఈ దానాలు అవి ఇస్తున్నారు, అంటే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మనీ రూపంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ బేసిక్ నీడ్స్ ఆఫ్ రెఫ్యూజీస్ని చూడడానికి. సో అందువల్ల వాళ్ళని వెనక్కి పంపించలేకపోతున్నారు. ఎట్ లాస్ట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ మయన్మార్ రెఫ్యూజీస్ ఎప్పటికీ కూడా నేషనల్ సెక్యూరిటీకి ఒక థ్రెట్టే. అండ్ అలాగే డెమోగ్రఫీని చేంజ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ. అండ్ లోకల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డ్రైన్ అయిపోతాయి వీళ్ళ వల్ల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అని చెప్పారు. ఇక్కడ మనకి జనరల్గా చూస్తే 1951 రెఫ్యూజీ కన్వెన్షన్కి ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నటరీ. సో మనకి ఒక లా ప్రకారం అయితే బైండింగ్గా లేదు. కాకపోతే మనకి ఇండియా హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ హోస్టింగ్ రెఫ్యూజీస్. నైబరింగ్ కంట్రీస్ నుంచి ఎప్పుడైనా రెఫ్యూజీస్ కానీ వస్తే మనం ఎప్పుడు కూడా వాళ్ళని వెల్కమింగ్ చేసాం తప్పించి వాళ్ళకి మొండి చేయి చూపించలేదు. అండ్ సమ్ రెఫ్యూజీస్ ఇక్కడ మయన్మార్లో నుంచి ఈ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చే ఆ రెఫ్యూజీస్ ఈ అడ్వాంటేజ్గా తీసుకొని ఫ్రీ మూవ్మెంట్ రిజైమ్ ఏదైతే ఉందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బోర్డర్ని క్రాస్ చేస్తున్నారు వైలేటింగ్ దిస్ ఇండియన్ లాస్. అండ్ ఇక్కడ మిజోరం గవర్నమెంట్ ఏమడుగుతుందంటే సెంటర్ నుంచి ప్రెసిడెన్షియల్ అసెంట్ ఇవ్వమంటుంది. మిజోరం బిల్ అని చెప్పేసి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. దట్ సీక్స్ టు ఐడెంటిఫై ఫారినర్స్ ఇన్ ద స్టేట్. ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి, ఒక హౌస్ హోల్డ్ రిజిస్టర్ చేయడానికి మిజోరం బిల్ అనేది పెట్టారు. సో దానికి ప్రెసిడెన్షియల్ అసెంట్ ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. అండ్ అగైన్ మనకి ఇక్కడ ప్రొఫైల్స్ పేజ్లో ఫ్రమ్ ద మార్జిన్స్ టు ద సెంటర్ అని చెప్పేసి బ్రిక్స్ గురించి ఇచ్చారు మళ్ళీ. సో ఆల్రెడీ మనం ఈ రోజునే ముందు ఆర్టికల్లో డిస్కస్ చేసాం. ఇందులో వచ్చిన కొత్త పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ సౌత్, ఆల్రెడీ మనం దీని గురించి ఇంతకుముందు చెప్పాం. గ్లోబల్ సౌత్ ఈజ్ నథింగ్ బట్, హిస్టారికల్లీ మనం గ్లోబల్ సౌత్ అని దేన్ని రిఫర్ చేస్తామంటే, ఏషియాలోని, ఆఫ్రికాలోని, లాటిన్ అమెరికాలోని కొన్ని షేర్డ్ హిస్టరీ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే కాలనియలిజం దానికి గురైన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అండ్ అలాగే గ్లోబల్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉండి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లేదంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కలిపి మనం హిస్టారికల్గా రిఫర్ చేసేది మనం గ్లోబల్ సౌత్ అని చెప్పి రిఫర్ చేస్తాం. సో ఈ బ్రిక్స్ సమ్మిట్లో సౌత్ కోఆపరేషన్ ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే మనకి ఇక్కడ బాండుంగ్ కాన్ఫరెన్స్, ఇది మనకి ఇండోనేషియాలో జరిగింది. సో ఈ బాండుంగ్ కాన్ఫరెన్స్ అనేది 1955లో జరిగింది. ఇది నాన్ అలైన్మెంట్ మూమెంట్కి ప్రికర్సర్ కింద మనం చూస్తాం. సో ఈ బాండింగ్ కాన్ఫరెన్స్ నుంచి నాన్ అలైన్మెంట్ మూమెంట్ పుట్టుకొచ్చింది అని చెప్పేసి చెప్తాం. ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే నథింగ్ బట్ కోల్డ్ వార్ టైంలో సోవియట్ యూనియన్ ఒక బ్లాక్ కింద, యుఎస్ ఒక బ్లాక్ కింద ఉండేవి. సో ఎయిదర్ ఆఫ్ ద సైడ్ ఉండకుండా న్యూట్రల్ పొజిషన్లో ఒక న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని చెప్పేసి ఒక కొత్త పోల్ని తీసుకొచ్చాయి కొన్ని కంట్రీస్ అన్ని గ్రూపింగ్తో. సో దాన్నే మనం నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటాం. అటు యుఎస్ సైడ్ కాకుండా ఇటు రష్యా సైడ్ కాకుండా మేము న్యూట్రల్గా ఉంటాం, ఎవరికి సపోర్ట్ చేయము, మేము కొత్త న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ తీసుకొస్తామని చెప్పేసి చెప్పింది మనకి నాన్ అలైన్డ్ మూమెంట్. సో ఇక్కడ బ్రిక్స్ సమ్మిట్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రిక్స్ కాయిన్ చేసింది, ఆ పేరు కాయిన్ చేసింది మనకి గోల్డ్మెన్ సాక్స్ ఎకానమిస్ట్ అయిన జిమ్ ఓనీల్ 2001లో దీన్ని కాయిన్ చేశారు ఆ నేమ్ యాక్రోనిమ్ని. అండ్ ప్రస్తుతం చూస్తే బ్రిక్స్ గ్రూపింగ్లో 35% ఆఫ్ గ్లోబల్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఉంది. అలాంటి కంట్రీస్ ఉన్నాయి. 35% ఆఫ్ గ్లోబల్ ఎకానమీ ఉన్న కంట్రీస్ ఇందులో ఉన్నాయి. అండ్ వరల్డ్స్ పాపులేషన్ ఆల్మోస్ట్ ఈ బ్రిక్స్ గ్రూపింగ్లో హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఈ బ్రిక్స్ గ్రూపింగ్లోనే ఉంది. అండ్ ఈ బ్రిక్స్ గ్రూపింగ్ అనేది జనరలీ G7కి ఆల్టర్నేటివ్గా చూస్తాం మనం. G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెవలప్డ్ కంట్రీస్ ఫామ్ చేసిన ఒక గ్రూపింగ్ G7. సో అందులో యుఎస్, ఇటలీ ఇట్లాంటి మేజర్ కంట్రీస్ అన్నీ చెప్పేసి G7 కింద ఫామ్ అయ్యాయి, జర్మనీ, ఫ్రాన్స్ అని చెప్పి. సో అవి 30% ఎకనామిక్ షేర్ మాత్రమే ఉన్నాయి. మనకి బ్రిక్స్లో మాత్రం 35% దాన్ని సర్పాస్ చేశాయి అని చెప్పించారు. అండ్ ఈ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే బ్రిక్స్ గ్రూపింగ్ ఎకనామిక్గా, పొలిటికల్గా, సోషల్గా ఒక కోఆపరేషన్ ఉండాలి ఈ కంట్రీస్ మధ్య, ఏవైతే మెంబర్స్ మధ్య అని చెప్పేసి. అండ్ అలాగే యుఎస్ డాలర్ మీద రిలయన్స్ తగ్గించాలి. అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ అలాగే కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అని చెప్పేసి వెస్టర్న్ డామినేటెడ్ ఈ వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏవైతే ఉన్నాయో అవి వెస్టర్న్ కంట్రీస్ డామినేటెడ్గా ఉన్నాయి. సో దట్ వాటికి ఆల్టర్నేటివ్స్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి, కాంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అని చెప్పేసి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేసింది బ్రిక్స్. అండ్ రీసెంట్లీ జరిగిన 17th బ్రిక్స్ సమ్మిట్లో కూడా పహల్గామ్ అటాక్ని ఇంక్లూడ్ చేశారు కండెమ్ చేస్తూ. అండ్ అలాగే గాజా మీద స్ట్రైక్స్ చేస్తుంది కదా ఇజ్రాయెల్, దాన్ని అండ్ అలాగే ఇరాన్ని సపోర్ట్ చేస్తూ స్టాండ్ అనేది తీసుకుంది బ్రిక్స్ గ్రూపింగ్. అండ్ అలాగే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎప్పటి నుంచో ఇండియా, బ్రాజిల్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి దానికి కూడా సపోర్ట్ పలికింది
బ్రిక్స్ గ్రూపింగ్. అండ్ ఇక్కడ ప్రయారిటీస్ అండ్ రియాలిటీస్ పేరుతో ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి బ్రెజిల్ గార్డియన్ ఆఫ్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కింద వర్క్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ ఇట్. అమెజాన్ మనకి వరల్డ్‌కున్న లంగ్స్ కింద చూస్తాం మనం అమెజాన్. ఎందుకంటే అంత డైవర్స్ ఎకోసిస్టమ్ అనేది అక్కడ ఉంది. సో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గార్డియన్ బ్రెజిల్. అండ్ అలాగే ఇండియా మనకి ఏం చూస్తుందంటే గ్లోబల్ ఐటీ పవర్ హౌస్ కింద తయారవడానికి చూస్తుంది. అండ్ చైనా వచ్చేసి తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌తో సౌత్ కోఆపరేషన్‌కి అటెంప్ట్ చేస్తుంది. కాకపోతే ఇందులో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. కన్సర్న్స్ ఏంటంటే ఈ డెట్ డిపెండెన్సీ అమాంగ్ ద రెసిపియెంట్ కంట్రీస్ ఏవైతే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో పార్ట్ తీసుకుంటున్నాయో అవి ఏవైతే షేరింగ్ తీసుకుంటున్నాయో సో అవి డెట్ రిడెన్ కంట్రీస్ కింద తయారవుతున్నాయి ఈ చైనాస్ ఎకనామిక్ పాలసీ వల్ల. అండ్ బ్రిక్స్ గ్రూపింగ్‌లో జియోగ్రాఫికల్‌గా చూస్తే రష్యా మనకి నార్త్‌లో ఉంది. స్టిల్ మనకి వెస్టర్న్ హెజమనీని కంటైన్ చేయడానికి రష్యాని నార్త్‌లో ఉన్నప్పటికీ సౌత్‌లో ఇంక్లూడ్ చేస్తూ బ్రిక్స్ గ్రూపింగ్‌లో పార్ట్ ఆఫ్ దిస్ బ్రిక్స్ గ్రూపింగ్ కింద చూసారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆపోజిట్ టు యూఎస్ కాబట్టి. అండ్ యూఎస్ డాలర్ ప్రస్తుతం మనకి వరల్డ్స్ ప్రిన్సిపల్ రిజర్వ్ కరెన్సీ కింద ఉంది. సో దాన్ని లెస్సర్ డిపెండెన్సీ ఉన్న ఒక డాలర్ కింద క్రియేట్ చేయడానికి ఆల్టర్నేటివ్ కరెన్సీ సిస్టమ్‌ని వర్కౌట్ చేస్తుంది బ్రిక్స్ గ్రూపింగ్ అనేది. కానీ అందులో ఉన్న మెంబర్ కంట్రీస్ డిఫరెంట్ స్టాన్సెస్ ఉండడం వల్ల అది ఒక ఇదికి రావట్లేదు. అండ్ రీసెంట్లీ చూస్తే ట్రంప్ కూడా మనకి క్రిటిసిజం చేశాడు. యూనిలేటరల్ టారిఫ్స్ మీద మనకి బ్రిక్స్ గ్రూపింగ్ ట్రంప్‌ని క్రిటిసైజ్ చేయడంతో నేను 10% అడిషనల్ టారిఫ్స్ విధిస్తామని చెప్పేసి థ్రెట్ అనేది ఇచ్చాడు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రిక్స్ లీడర్షిప్ నెక్స్ట్ ఇయర్ మనకి ఇండియా గోయింగ్ టు అస్యూమ్. అండ్ మనకి రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కొత్త డెఫినేషన్ కూడా ఇచ్చారు. బ్రిక్స్ అంటే బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అని చెప్పేసి కొత్త ఇన్నోవేషన్ కింద ఇచ్చారు. మేము రీఫార్మ్ చేయబోతాం నెక్స్ట్ సమ్మిట్లో అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అండ్ మనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక సైడ్ మనం క్వాడ్ గ్రూపింగ్‌లో యూఎస్ సైడ్‌తో ఉన్నాం. అండ్ అలాగే ఈ బ్రిక్స్ గ్రూపింగ్‌లో చైనా కూడా ఉంది. సో అక్కడ మనకి చైనాతో ఆన్‌గోయింగ్ బార్డర్ టెన్షన్స్ జరుగుతున్నాయి. సో వీటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి. గ్లోబల్ సౌత్ ఆస్పిరేషన్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్‌లో చూస్తే ఈ పిక్చర్‌లో కనిపిస్తున్న ఈమె పోలాండ్‌కి చెందిన ఇగా స్వైటెక్. సో ఈవిడ వింబుల్డన్ విమెన్స్ టైటిల్ గెలుచుకుంది. సో అగెయిన్స్ట్ ద అపోజిషన్ ఎవరంటే అమెరికన్ అమందా ఎనిసిమోవా. సో ఈవిడ మీద ఇగా స్వైటెక్ గెలిచారు. పోలాండ్‌కి చెందిన వ్యక్తి ఈవిడ. సో వింబుల్డన్ విమెన్స్ సింగిల్ టైటిల్ గెలుచుకుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి హరికృష్ణన్ బికమ్స్ ఇండియాస్ 87th గ్రాండ్ మాస్టర్. చెస్లో మనకి 87th గ్రాండ్ మాస్టర్ కింద హరికృష్ణన్ వచ్చారు. అండ్ ఈ గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే పాయింట్స్లో అంటే ఇంటర్నేషనల్ చెస్ బాడీ రేటింగ్స్లో మనకి 2500+ పాయింట్స్ ఉంటే గ్రాండ్ మాస్టర్ అవ్వచ్చు. సో సమ్ క్రైటీరియా ఉంటుంది గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే. సో మనకి ఇండియా నుంచి 87th గ్రాండ్ మాస్టర్ కింద హరికృష్ణన్. సో అండ్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా మనకి విశ్వనాథ్ ఆనంద్. అండ్ ఓవరాల్గా ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ నిన్న కామెంట్ చేశారు ఒకరు ఏంటంటే న్యూస్ పేపర్ పీడిఎఫ్ కాదు రోజు చెప్పేది ఒక నోట్స్ టైప్లో ఇస్తే బాగుంటుందని చెప్పి. సో ఇక్కడ దాకా మీరు వచ్చినారు అంటే ఈ వీడియో మీకు నచ్చుతుంది కాబట్టి మీకోసం రివీల్ చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్. సో ప్రస్తుతం నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో వర్క్ చేస్తున్నాను. సో డ్యూ టు పాజిటివ్ ఆఫ్ టైం నాకు ఐఎమ్ అనేబుల్ టు డూ దట్. ఐఎమ్ సారీ ఫ్రమ్ మై సైడ్. అండ్ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైతే కష్టంగా అనిపిస్తుందో లేదంటే ఏదైతే మీకు మర్చిపోతారనుకుంటారో అలాంటివి నోట్ చేసుకోండి. సింపుల్గా ఉన్నవే అవసరం లేదు. సో వీడియో చూస్తున్నప్పుడే ఒక పెన్ పేపర్ తీసుకోండి లేదంటే ఒక బుక్ మెయింటైన్ చేయండి. సినోనిమ్స్ ఇంగ్లీష్ టైప్ సెపరేట్గా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ డిఫరెంట్గా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. సో డ్యూ టు పాజిటివ్ ఆఫ్ టైం నాకు అది చాలా కష్టం. మళ్ళీ ఈ వీడియోస్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు 2 hours టైం పడుతుంది. ఎందుకంటే న్యూస్ పేపర్ చదివితే ఆల్మోస్ట్ 1.5 hour 1 hour మోర్ దెన్ 1 hour పడుతుంది. అండ్ అలాగే మళ్ళీ రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి చేయడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. కానీ కన్సిస్టెంట్గా డైలీ చేస్తున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దిస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.